హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినాలనిపించేటప్పుడు తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా అయితే ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత 1 కప్పు వరకు సుజీ రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అంటాం కదా, దీన్ని 1 కప్పు వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ వేసిన తర్వాత చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రవ్వ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకొని చక్కగా ఇది ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. అంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా 2 కప్పుల వరకు ఇలా వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే రవ్వ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రవ్వ ఉండలుగా అయిపోతుందన్నమాట. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉంటే రవ్వ అనేది ఈ మాదిరిగా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన వాటిని ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. ఇలాంటి స్టేజ్లోనే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్న ఈ రవ్వని కొంచెం చల్లారాలి. అంటే మరీ ఎక్కువగా కంప్లీట్గా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉండాలి రవ్వ. ఇలాంటి స్టేజ్లోనే చేతికి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని ఈ విధంగా చపాతీ ముద్ద కలిపేటట్టుగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలిపి పెట్టిన తర్వాత ఇందులో నుంచి మనం గులాబ్ జామున్ని చేసేటప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుంటాం కదా, అదే సైజులో మనం ఇలా రవ్వని చక్కగా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా ఇలా రెడీ చేసేసుకోవాలి. రవ్వ మొత్తం కూడా ఇలానే చేసేసుకోండి. అంటే మీకు నచ్చిన షేప్లో మీరు చేసేసుకోండి. అంటే కాలా జామున్ షేపు ఇంకా ఏ షేప్లో చేయాలనుకున్నా చేసేసుకోండి. సో నేనైతే రౌండ్ బాల్స్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న వాటిని రీఫైకి సరిపడే ఆయిల్ని నేను ముందుగానే పెట్టేసుకున్నానండి. సో రీఫైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాల్స్ని యాడ్ చేయాలన్నమాట. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. ఇలా బాల్స్ని వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా మనం ఇలా చుట్టూ తిప్పుతుండాలి. కడాయితోనే తిప్పుతూ ఉంటే ఇది మంచి కలర్లోకి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఈవెన్గా ఒకేలాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫస్ట్ వాయి కింద అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా రెండో వాయి కింద కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. 1 కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి 1 కప్పున్నర వరకు పంచదార తీసుకోండి. 1 కప్పు పంచదార అయితే నార్మల్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారు 1 కప్పున్నర వరకు పంచదార వేసుకొని 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలను ఒక 2 వేసుకోండి. ఇలాచీ పౌడర్ ఉంటే వేసేసుకోండి. నెక్స్ట్ స్వీట్ కదా, స్వీట్ కొంచెం టేస్ట్గా రావాలనుకుంటే చిటికెడు సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, ఈ బాల్స్ని షుగర్ సిరప్లోకి వేసేసిన తర్వాత ఒక 2 సెకండ్ల పాటు ఇలా దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుని మరిగించుకున్నాక ఇప్పుడు కిందకి దించేసుకొని చల్లారాక సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.